మంత్రి దామోదర రాజనరసింహ నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి అధ్వానంగా మారింది. ఆ రోడ్లపై ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిందే అంటున్నారు ఈ ప్రాంత ప్రజలు. వర్షాకాలంలో ఈ పరిస్థితి మరీ దారుణంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంకర తేలి గుంతలమయంగా మారిన రోడ్డు మరమ్మతులను అధికారులు చేపట్టకపోవడంతో అధికారుల వైఖరిని నిరసిస్తూ పుల్కల్ మండలం గొంగ్లూరు గ్రామానికి చెందిన గ్రామస్తులు తార్దన్పల్లి సింగూరు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన ఆందోళన చేపట్టారు. రోడ్డు తాత్కాలిక మరమ్మత్తు పనులను చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై నిలిచిన వర్షపు నీటి బురదలో బైఠాయించి నిరసన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో తార్దన్పల్లి నుంచి సింగూరు ప్రాజెక్టు వరకు వెళ్లే ప్రధాన రహదారి రోడ్డు దెబ్బతిని ఏళ్లు గడుస్తున్నా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించేందుకు సంబంధిత అధికారులు చొరవ చూపడం లేదని ధ్వజమెత్తారు. ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనదారులు ఈ రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కంకర తేలి గుంతలమయంగా ఉన్న ఈ రోడ్డుపై వెళ్ళాలంటే నిత్యం నరకయాతన పడుతున్నామని ఆయా గ్రామాల ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుండి సింగూరు ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చే సందర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై వాహనదారులకు ఇక్కట్లు తప్పటం లేదు. తారు రోడ్డు కాస్త మట్టి రోడ్డుగా మారిందని మండిపడ్డారు. వర్షాకాలంలో రహదారిపై ఉన్న గుంతల్లో నీరు చేరి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోయారు. వాహనాలు దెబ్బతింటున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనదారులైతే ఏదో ఒక చోట పడి గాయాల పాలవుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికే ఈ రోడ్డు దెబ్బతినడంతో గ్రామానికి వెళ్లేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు. ప్రతిరోజు వివిధ పనుల మీద జిల్లా కేంద్రానికి, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఈ రోడ్డు వెంట అతి కష్టంగా రాకపోకలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ రాకసి రోడ్డు వల్ల ప్రమాదాలకు గురై ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి కోమాలో ఉన్నాడని, మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నరకప్రాయంగా మారిన రోడ్డును తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలంటూ గొంగ్లూరు గ్రామస్తులు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ విషయం తెలుసుకున్న R&B అధికారి రవీందర్ ఘటనా స్థలికి చేరుకొని గ్రామస్తులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అధికారి మాటలతో గ్రామస్తులు ఆగ్రహానికి గురై అధికారితో వాగ్వాదానికి దిగారు. త్వరగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. అధికారి వైఖరిని నిరసిస్తూ గ్రామస్తులు నీటి బురదలో కూర్చొని ఆందోళన చేపట్టారు. రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలంటూ నినాదాలు చేశారు. చేసేది లేక గ్రామస్తులే రోడ్డు తాత్కాలిక మరమ్మత్తు పనులను చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ రోడ్డుపై నిలిచిన నీరు పోయేందుకు JCB వాహనం సాయంతో రోడ్డుపై గుంతలు తీశారు. అనంతరం గుంతల్లో కంకర మట్టి పోసి గుంతలను పూడ్చి రోడ్డును బాగు చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు పట్టించుకోకుంటే కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడతామని గ్రామస్తులు వెల్లడించారు. ఈ రోడ్డు నిర్మాణ పనుల కోసం ప్రభుత్వం 29 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని, త్వరలో టెండర్ ప్రక్రియను పూర్తి చేసి వర్షాకాలం తర్వాత పనులను ప్రారంభిస్తామని R&B AE రవీందర్ గ్రామస్తులకు వివరించారు. ప్రస్తుతం గ్రామస్తులు చేపట్టిన తాత్కాలిక మరమ్మత్తు పనుల ఖర్చులను R&B శాఖనే భరిస్తుందని గ్రామస్తులకు తెలిపారు.
ఫోన్ జరుగునా మీరు ఫోన్ ఇదో గుంతలు అయినా ఇప్పుడు దిగాలి పరిష్కారము లేకుండా తాత్కాలిక పరిష్కారం అని కావాలి కదా పోవాలి నీళ్ళు ఆగినాయి బైక్లలో వస్తున్నాయి అన్నట్టు తాత్కాలిక పరిష్కారం అయితే కావాలి కదా సార్ చెప్పండి సార్ మాకు నీళ్ళలో చూసిన జనాలు ఏమన్నా మన గ్రామ సర్పంచ్ గారు మరి ఉప సర్పంచ్ గారు గ్రామ పెద్దలు అందరూ కూడా సమక్షంలో ఇప్పుడు ఈ రోడ్డు వేయడం జరిగింది. నిజంగా పెద్ద గుంటుండే వారికి నిజంగా గ్రామం తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి మరి మన ఉప సర్పంచ్ గారు తన ఈ రోడ్డు గురించి నిజంగా ఎన్ని రోజులు ఏముందన్నది వివరిస్తాడు. ఉప సర్పంచ్ గారు మాట్లాడుతున్నారు.